తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. రాష్ట్రంలో సంచలనమైన వార్త. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? వైసీపీ నెంబర్ 2 విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంకోటి కూడా వచ్చింది, విశాఖ మాజీ ఎంపీ ఆయన కూడా రాజీనామా చేసి 2 రోజుల్లో బీజేపీలో చేరబోతున్నట్లు మరొక సమాచారం. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉంటాం కూడా. అన్నకి ఎవరు హెల్ప్ ఉన్నా ఎవరు హెల్ప్ లేకపోయినా సీమరాజా అనేవాడు ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రి చేసే వరకు కూడా సీమరాజా యొక్క పోరాటం ఇట్లే కొనసాగుతుంది. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ 1 hug. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. లండన్ నుంచి ఎప్పుడు వస్తారు? 31 వస్తారంటున్నారు. వచ్చిన తర్వాత మరి ఏంటనేది ఆయన ముందు లండన్ ఎందుకు ఆడే ఉంటే పోయింది. ఆయన ముందు లండన్ ఎందుకు ఆడే ఉంటే పోయింది. వేసేసాడు, బాగా వేసేసాడు. దాని తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి. నేను కూడా జిల్లాలకు వస్తాను. అందరూ వెళ్ళిపోతే ఆయన ఇచ్చాడు, ఏం చేస్తాడు పాపం. ఇప్పుడు ఎవరు ఉంటే కదా ఇక్కడ. మరి ఈ రోజు అన్నను నడివేట్లో ముంచిపోతారే. 11 మంది ఉన్నారు. 11 మందిలో ఈ 11 మంది కూడా ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు, ఆఖరికి అర్థం కావడం. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలు 11 ఇచ్చిన తర్వాతే ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఇంకా ఇప్పుడు మొత్తం ఉన్న 11 మంది వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే 10 మంది వెళ్ళిపోతారులేండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కదా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. భారతీయ జనతా పార్టీ వైపు ప్రయాణం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ఆయన అడుగులు వేశారా? లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏంటన్నా మీరు? మా పార్టీకు మాకు ఇది జీర్ణించుకోలేకున్నాం. ఏం జరిగింది? విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అదే ఏంటా విషయం? ఏమి నిర్ణయం ఏంది? విజయసాయి రెడ్డి అన్న ఏమన్నా అయితే విజయసాయి రెడ్డి కదా చెట్టు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మరి ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి గారు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు? మా పార్టీలో లంగాపనులు చేసినప్పటికీ, అన్నను తప్పుదోవ పట్టించినప్పటికీ, అన్న కొద్ది రోజులు పక్కన పెట్టినప్పటికీ, మాట్లాడబాకురా, నీకు దండం పెడతానురా. ఆశీర్వదించండి మావయ్య. మరి దేనికైతే విజయసాయి రెడ్డి ఇటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు? అది నీకెందుకు? మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఓకే ఓకే. ఏంది కథ ఏంది అని అంటే, విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ఒక పోస్ట్. విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. మండుతున్నట్టుంది. మండదా అక్క, మండదా చెల్లి, మండదా అన్న, మండదా తమ్ముడు. గ్రాండ్ మ్యారేజా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్? మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. కనెక్ట్ అయ్యారు, శారీరకం కలిసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోర్టులు ఎందుకు ఉంటాయి? అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్
దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి నీలో అంత వేడుందా? ఎస్ ఎస్ మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. అయితే వెళ్ళి సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడా జూనియర్ మాధురి కదా? లేదు లేదు, నాకు దువ్వాడా ఇష్టం, మాధురిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే. మీకు అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.